ఆగండి మిత్రమా, ఈ కిచెన్ చూసి ఇది సిమెంట్తో చేశారని మీరు అసలు నమ్మరు. ఇందులో మీ ఇల్లు కోసం తక్కువ ఖర్చుతో లైఫ్ టైం ఉండే స్ట్రాంగ్ కిచెన్ కబోర్డ్ని ఎలా నిర్మించామో ఈ వీడియోలో పూర్తిగా చూపించాం. ప్రతి షెల్ఫ్ ప్లానింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఒక్క డీటెయిల్ కూడా మిస్ కాలేదు. పూర్తి వీడియో చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం వీడియో హోమ్ క్రియేషన్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వచ్చేసాం. ఎప్పుడు అనేది చేస్తున్న వీడియో వచ్చేసి ఇందిరామింట్లో చిన్న కిచెన్ ఫ్రెండ్స్. ఈ చిన్న కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్గా చేసుకున్నారు. అంటే ఇందిరామింట్లో కూడా ఓపెన్ కిచెన్ లాగా సెట్ చేసుకున్నారు. అయితే మనం ఇక్కడ ఏ విధంగా అయితే మనకి వస్తుందో మొత్తం సిమెంట్ కబోర్డు అలా మనం సెట్ చేసాము. అయితే దీంట్లో మనం ఏమేమి మెటీరియల్ వాడామో, ఎంత ఖర్చు అయింది, మొత్తం టోటల్ మొత్తం వచ్చేసి వీడియో చివరిలో చెప్తాను. సో దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి దాకా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో వీడియో చూసినట్లయితే మీకు ఎలా చేసామో, ఎంత ఖర్చు పడింది ఖచ్చితంగా తెలుసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి అయితే ఇంకా వెళ్తాం. అయితే ఫస్ట్ మనం మొదటిగా వచ్చేసి ఫ్రెండ్స్, ఈ సిమెంట్ కబోర్డ్ చేయాలంటే మనకి ఇచ్చిన ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ ప్రకారం దాంట్లో ఏ విధంగా అయితే మనకి సిమెంట్ సెల్ఫ్లు సెట్ అవుతాయో దాని ప్రకారం మనం మార్కింగ్ తీసుకోవాలి. సో మార్కింగ్ తీసుకున్న తర్వాత అది ఎంత వెడల్పు తీసుకోవాలి, అక్కడ ప్లేస్ని బట్టి మనం అన్నీ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మన కిచెన్ బిల్ అయితే 22 ఇంచులు ముందుకు వస్తుంది. అదేవిధంగా మామూలు సెల్ఫ్ అయితే 1 ఫీట్ వస్తుంది. అదే పైన అయితే ఒక 10 ఇంచులు అటు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా పెట్టుకున్న తర్వాత మనం దానికి తగ్గట్టుగా ఐరన్ రాడ్స్ అన్ని 6 mm రాడ్స్ వేస్తాం. ఆ 6 mm రాడ్స్ అన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ సాఫ్ చేసుకోవాలి. అన్నీ సాఫ్ చేసుకున్న తర్వాత మనం హోల్స్ అయితే వేసుకున్న తర్వాత మనం మొత్తం అల్లడం మొదలు పెట్టాలి. అల్లడం మొదలు పెట్టిన తర్వాత కంప్లీట్ అయిపోద్ది అల్లడం. మనం కరెక్ట్గా నీట్గా లెవెల్కి కట్టుకోవాలి. ఎంత లెవెల్గా అయితే కట్టుకుంటామో అంత నీట్గా తర్వాత మన ఫినిషింగ్ కానీ మెత్తడం కానీ కరెక్ట్గా వస్తుంది. మనం ఇప్పుడు సలాక్ అయితే ఏ విధంగా నీట్గా కట్టుకుంటామో అప్పుడు మంచి సింపుల్గా వర్కౌట్ అయిపోద్ది. లేదంటే ఇప్పుడు ఒక టెంకర్ కానీ కట్టుకుంటే మాత్రం అప్పుడు మనకు కరెక్ట్గా ఈక్వల్గా సైజు కూడా రావు. లావు వస్తుంది, ఒక తిక్కలో సన్నం వస్తుంది, ఒక తిక్క లావు వస్తుంది. గలీకి నీట్గా అనేది రాదనమాట. మనం ఫుట్టి లప్పం పెట్టినప్పుడు కూడా ఒక టెంకర్లు వస్తుంది. అందుకని చెప్పేసి మనం వండుకోవడం పెట్టినప్పుడు కూడా నీట్గా కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం నీట్గా కట్టుకుంటే సలాక్ అనేది అప్పుడు మనకు చాలా సింపుల్గా అయిపోద్ది వరకు. దాని తర్వాత మనం వండుకోణాలు అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమెంట్తోనే మనం వండుకోణాలు పెట్టుకోవాలి. ఈ వండుకోణాలు పెట్టడం వల్ల సిమెంట్ కబోర్డ్ మొత్తానికి మంచి ప్రీమియం లుక్ వస్తుంది. మన కబోర్డ్ టైప్లో ఉంటుంది లుక్. ఎందుకంటే మనము మాల్తో పెట్టుకుంటే మామూలుగా నార్మల్గా ఉంటుంది, పాత మోడల్ లెక్కలు ఉంటుంది. అదే వండుతో పెడితే చాలా నీట్గా సింపుల్గా సూపర్గా ఉంటుంది. అంటే మన గోడలకి ఏదైతే లప్పం పెడతామో ఆ విధంగా సిమెంట్ తోటి మనం సిమెంట్ తోటి పెడతాం కాబట్టి మంచి నీట్గా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వండుకోవడమే మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాము. చూడడానికి కూడా మన పని నీట్గా ఉంటుంది. తర్వాత ఫినిషింగ్ చేసినప్పుడు దాంట్లో కలిపేస్తాం జాయింట్ రోడ్ కనపడకుండా, అప్పుడు సూపర్గా నీట్గా వస్తుంది. ఆ విధంగా మనకి అయిపోతుంది. బట్ ఆ తర్వాత మనం ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది సన్ ఎక్స్ తోటి దుబారి జాలి పట్టుకొని తర్వాత దుబారి తోటి ఫినిషింగ్ కంప్లీట్ చేసుకోవాలి. స్పాంజ్ స్టీపర్ ఒకటి వేసుకుంటే నీట్గా సూపర్గా ఎక్సలెంట్గా అయిపోద్ది. ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే మీకు వీడియోలో చెప్పినట్టుగా మనకి ఎంత మెటీరియల్ పడుతుంది, ఏమేమి మెటీరియల్ వాడుతాము, ఎలా చేసాము వర్క్ అనేది ఇప్పుడు చెబుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేస్తాం వర్క్ అనేది చెప్పాను. మనకి మెటీరియల్ వచ్చే 6 mm రాడ్స్ వాడతాం ప్రతికి. అదేవిధంగా మనం నార్మల్ సిమెంట్ ఏదైనా సిమెంట్ వాడుకోవచ్చు. అదేవిధంగా మనం సన్న ఇసుక పట్టుకుంటాము. ఈ సన్న ఇసుక వచ్చి జాలి పట్టుకోవాలి. మెత్తేటప్పుడు కానీ ఫినిషింగ్ చేసేటప్పుడు కానీ 2 రకాలుగా. ఫస్ట్ మెత్తేటప్పుడు సింగిల్ కోటింగ్, తర్వాత డబుల్ కోటింగ్ ఇసుక వాడుకుంటాము. సలాక్ వచ్చేసి 6 mm సలాక్ వాడతాము. ఈ 6 mm సలాక్ కిలో వచ్చేసి 60 లేదా 50 రూపాయలు అనేది ఏరియాని బట్టి. ఆ తర్వాత సిమెంటింగ్ మీకు తెలిసింది 350 ఉంటుంది బస్తా. సో ఆ విధంగా మనం టార్గెట్ చేసుకొని ఒక 5-6 బస్తాలు సిమెంట్ అయితే ఒక 10 సంచులు ఇసుక అవుతుంది. అదేవిధంగా మనకి ఒక 40 కిలోలు 50 కిలోలు స్టీల్ రాడ్ అనేది పడుతుంది. మొత్తం మీద కూడా మనకి మా కూలీ వచ్చేసి మేస్త్రి వల్ల గుర్తు ఒప్పుకున్న కూలీ వచ్చేసి ఒక 8,000-9,000 అవుతుంది. మామూలు మెటీరియల్ వచ్చేసి ఒక 10,000 వేసుకోవచ్చు అందాజుగా. మొత్తం మీద కూడా ఒక 19,000-18,000 ఐపీఎల్లో కంప్లీట్ అయిపోతుంది. అదే మనకు వుడ్ కబోర్డ్ అనుకో ఒక 60,000-70,000 పెట్టాల్సి వస్తుంది. అది మెయింటెనెన్స్ కూడా ఎక్కువ చేయాలి. ఇదేది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, నార్మల్గా స్ట్రాంగ్ బలంగా ఉంటుంది. మనం ఏంటంటే ఇంక దీనికి గ్యారంటీ లైఫ్ ఇస్తాం అనమాట. దానికి ఏంటంటే గ్యారంటీ లేము. అది 10 సంవత్సరాల తర్వాత ఖరాబ్ అయిపోద్ది వుడ్ కబోర్డ్ అనేది.
అందుకని చెప్పి చాలామంది కూడా ఈ మిస్టేక్ చేయకుండా ఇలాగానే చేసుకుంటారు. ఎక్సలెంట్గా లైఫ్ లాంగ్గా సూపర్గా నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువ చాలామంది కూడా ఇలా ప్రిఫరెన్స్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను దానిపైన కాలు పెట్టి కూడా దానిపైన మెత్తున్నా. అంటే ఇది కనీసం అంటే వెయిట్ 60-70 కిలోలు 100 కిలోలు కూడా వెయిట్ ఆపగలదు 6 hours తోటి మనం చేసినప్పుడు. సో అందుకని చెప్పేసి నేను దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా చాలామంది కూడా దీనికి ప్రిఫరెన్స్ చేస్తారు. సో మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఎంత ఖర్చు అయింది, ఏమేమి మెట్రోలు వాడామని చెప్పి క్లారిటీగా చెప్పాను. వర్క్ కూడా ఎలా చేస్తామని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అర్థం కాకపోతే ఇంకా వేరే వీడియోలలో కూడా ఉన్నాయి, అవి కూడా మీరు తప్పకుండా చూడవచ్చు. లేదంటే నన్ను కామెంట్ అడగండి. సో కామెంట్లో మీరు అడిగితే నేను మీకు రిప్లై ఇస్తాను తప్పకుండా. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ దయచేసి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంక ఇలాంటి వీడియో మరి ఎన్నో పెడతాను. ఎందుకంటే మీరు నాకేం మనీ ఇవ్వడం లేదుగా, ఓన్లీ ఒక లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళకి ఒక సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నేను కూడా ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ఆసక్తి చూపుతాను. ఎందుకంటే మనకి ఫ్రీగా వచ్చేటట్టు కదా. సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసి పెట్టగలుగుతాను. నాకు కూడా ఉత్సాహంగా మంచిగా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, సెలవు. Bring you flowers, girl, enough to see for miles. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. I love your style and I love your grace. Said I love to put a smile on your pretty little face. I love it when you're close to me. That's where I want you to always be. I didn't know when I found you that I would find a love so true. And you can see it in my eyes, that girl, you've got me hypnotized. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always yours. Something's changed, baby, this I know. Summer rains turn to winter snow, but I promise you for sure, girl, my love is always